17వ అధ్యాయము 25 నుంచి 28 వరకు చదువుకుందాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిను సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదవిన్నట్టు మనిషి చేతిలో సేవించబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడ కనుగొందిరేమని తన వెదుకు నిమిత్తం నిర్ణయకాల్పు వారి నివాసాల యొక్క పొలిమేరలో ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగినాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవేసుల్లో కొందరు చెప్పుచున్నారు. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తుతికు పూజకారుడైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన జయంగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మమ్మల్ని ప్రేమించి దీవించి మరి యొక్క సజీవమైన దినాన్ని దయచేసిన పరలోక తండ్రి నీకు స్తోత్రాలు. మీరు చెప్పినలాగిన ఈ భూమి మీద బ్రతుకుచున్నాము తప్ప మేము ఉనికి కలిగినా చెల్లించగలిగినా అది మీ కృప, మీక దయని మేము నమ్ముచున్నాం. ఆ రీతిగా మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించి మరి ఈ దినం మా జీవితంలో ప్రభుదినాన్ని అనుగ్రహించిన తండ్రికి స్తోత్రాలు. ఈ దినం చూడలేక ఎంతమంది భూమి మీద గతించిపోయారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని అయితే ప్రేమించారు, దీవించారు, కనికరించారు. ఇప్పటి వరకు నేను పాటల ద్వారా మహింపరిచే భాగ్యాన్ని దయచేశారు. నీ వాక్యం మరి తండ్రి చదువుకునే భాగ్యాన్ని దయచేశారు. అయితే నీ మాటలు మేమందరూ కూడా వినాలని, నీ బోధ ప్రకారం మా జీవితాలను తండ్రి మార్చుకోవాలని నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రాలు. తండ్రి వినిచిన ప్రతి హృదయాన్ని నీ స్వాధీనపరచుకోండి. నీ వాక్యం చెప్పే నాకు నీ ధైర్యాన్ని, జ్ఞానాన్ని, నీ పరిశుద్ధాత్మక నడిపింపును సహాయం చెప్పమని మరి వినిచిన ప్రతి బిడ్డకు మీరే మీ స్వాధీనంలో ఉంచుకోమని ఆ ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమను వాళ్ళారా, పాలంగట్ ఉంటుంది. అక్కడ ఏం దొరుకుతాయి? పాలంగట్లో పాలు, పెరుగు, మజ్జిగ, లేదా లస్సీ, లేదా నెయ్యి, ఈ వరకే దొరుకుతాయి. చేపల మార్కెట్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే చేపలు, రొయ్యలు, లేదా ఎండ్రకాయలు దొరుకుతాయి. లేదా కూరగాయల మార్కెట్లో పోయి నాకు మటన్ కావాలంటే ఉంటుందా? కూరగాయలు ఉంటుంది. అయితే ఇవి ఏ స్థలంలో అవి మాత్రమే, ఎక్కడైనా కూడా అవి మాత్రమే దొరుకుతాయి. అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో సమస్తం నేను దయచేస్తాను అంటున్నాడు. అంటే అన్నీ ఒకే చోట నా దగ్గరే ఉన్నాయి అంటాడు. అన్నీ ఒకే చోట దొరికే స్థలము నా దగ్గరే ఉంది. కీర్తనలో 91వ అధ్యాయము 1వ వచనం, చాలండి. మహోన్నతుని చాటునే ఇవన్నీ దొరుకుతాయి. మహోన్నతుని చాటునే మనకు ఏం కావాలో అవన్నీ సమస్తము ఎక్కడ దొరుకుతుందంటే మహోన్నతుని చాటునే. మహోన్నతుడు తన సన్నిధి ఎక్కడుంచాడు? యెరూషలేములో ఉంచాడు. నేడు యేసు ప్రభుని కేంద్రంగా చేసి యేసు ప్రభు ద్వారా రక్తం ద్వారా కొనబడిన సంఘంలో దేవుని సన్నిధి ఉంది. ఆయన సన్నిధిలో మాత్రమే ఇవి దొరుకుతాయి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో తెలియజేసినట్లు ఆయన నిమిత్తం, ఆయన ద్వారా మరి ఆయనే కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ స్థానిక సంఘంలో మాత్రమే సమస్తం దొరుకుతాయి. అన్నీ దొరికే స్థలం ఎక్కడంటే సంఘంలో. అందుకే దేవుడు చెప్తున్నాడు సమస్తము దయచేవాడు ఎక్కడంటే తన సంఘంలో, తన కుమారుని రాజ్యంలో. ఆ రాజ్యం కొరకు ప్రభు ప్రాణం పెట్టిన ఈ సంఘంలో అన్నీ దొరుకుతాయి. అయితే ఏం దొరుకుతాయి? ఏమేమి దొరుకుతాయి అక్కడ? మనకు సమయం ఉన్నంతసేపు కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మొదటి విషయం శాంతి లేదా సమాధానం. ఈ భూమి మీద మానవులకు ఆస్తి ఉంటుంది, గొప్ప ధనికులై ఉంటారు, ఉద్యోగం ఉంటుంది, హోదా ఉంటుంది, మరి కుటుంబంలో అన్ని రకాలుగా సదుపాయాలు ఉంటాయి.
అయితే వాళ్ళ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అయితే ఈ సమాధానం శాంతి కావాలంటే ఒక ఆయన ఆలోచన చేశాడు, నేను లోకంలోకి వెళ్ళి నా డబ్బుతో నేను శాంతి సమాధానం కొనుక్కుంటాను, దాని ద్వారా నేను సమాధాన పడతానని ఒక ఆయన ఆశపడ్డాడు. ఎవరైనా? లోకసువార్త 15వ అధ్యాయము మరి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఈయన తన తండ్రి ఆస్తులో మరి భాగం పంచుకొని నాకు శాంతి కావాలి, నేను లగ్జరీకి నేను ఆనందపడాలని తను పంచుకున్న ఆస్తో సినిమాలకు వెళ్ళి ఉండొచ్చు, షికారు చేయొచ్చు, మరి త్రాగుండొచ్చు, మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. అయితే ఆయనకి శాంతి దొరికిందా? ఏం దొరకలా. మరలా ఎక్కడికి వచ్చేసాడు? ఆయన దేవుని దగ్గరికి వచ్చేసాడు, తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఈరోజు మనకు సమాధానం కావాలంటే, మనకు శాంతి కావాలంటే మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర ఆస్తి ఉండొచ్చు, అనేక రకాల మన కుటుంబంలో అనేక రకాల మంది ఉద్యోగాలు చేయొచ్చు. అయితే మన కుటుంబంలో శాంతి లేదంటే ఎవరి దగ్గర రావాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువారు పిలుస్తున్నాడు, ప్రయాసపడు వారులారా నా యొద్దకు రండి, నేను నీకేం చేస్తాను? విశ్రాంతి చేస్తాను. ప్రయాసపడు వారులారా, ఈ లోకంలో సమాధానం కూడా ఎదుగుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి దయచేస్తాను. మరి అదే ప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నేను నా శాంతినే మీకు ఇస్తాను. ఈరోజు శాంతి సమాధానం లేని కుటుంబాలు అనేక ఉన్నాయి. అయితే ఈరోజు శాంతి కావాలని మనం ఆలోచన చేస్తే, ఆ రోజు తప్పిపోయిన కుమారుడికి తన ఆస్తో మరి లోకమంతా సంచరించి ఏ విషయాల్లో సినిమాలకు పోయినా, శిఖరాలకు పోయినా ఏ విషయాలు కూడా ఆయనకు శాంతిని ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు. తర్వాత తండ్రి ఇంటికి వస్తేనే తనకు సమాధానం దొరికింది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు సమాధానం కావాలంటే ఇదిగో నా కుమారునికి రక్తం ధర పట్టబడిన సంఘం ఉంది. ఆ సంఘంలో నీకేం జరుగుతుందంటే సమాధానం దొరుకుతుంది, ఆ సంఘంలో నీకు విశ్రాంతి దొరుకుతుంది. మరి రెండో విషయం, సహాయం. ఈ భూమి మీద ఎవరైనా సహాయం అవసరం నాకు లేదు, నాకు సహాయమే అవసరం, ఎవరు సహాయం నాకు అవసరం లేదని భావిస్తే అది సాధ్యమవుతుందా? భూమి మీద మానవుడు పుట్టినరోజు నుంచి ఈ భూమి విడిచే వరకు ఎవరో వారు సహాయం కావాలి. సహాయం నాకు వద్దనే వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఈ సహాయము మనం వెంటనే ఆలోచించేస్తాం. ఏదైనా ఆపద వస్తే లేదా ఇబ్బంది వస్తే మనం ఆలోచించేది ఏంటంటే, మొదట నా బంధువులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, నా యొక్క పొరుగువారు ఉన్నారు, వాడు సహాయం చేస్తే వాడిని అడిగితే సహాయం చేస్తారేమో అని మనం భావిస్తాం. అయితే ఎవరైనా పూర్తిగా సహాయం చేసిన వారు ఉన్నారా? ఎవరు కూడా పూర్తిగా సహాయం చేయలేరు. ఎందుకంటే దావీదు గారు అంటాడు 61వ కీర్తన 11వ వచనంలో, 61వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటాడు, మనుషులకు సహాయము వ్యర్థము అంటాడు. అంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా సహాయం పూర్తిగా చేయలేడు. అయితే మన యొక్క ఆలోచన ఎలా ఉందంటే, మనుషులు సహాయం చేస్తారేమో, నా తోబుట్టు సహాయం చేస్తున్నారేమో, మరి ఎవరైనా సహాయం కొరకు వారి మానవులపైన ఆధారపడతాడు. అయితే దేవుడు చెప్తున్నాడు కీర్తనలో 121వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, చదవండి నేను. చాలు. మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషుల వైపు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, నేనే నీకు సహాయకుడిని. దావీదైతే అంటాడు, మనుషుల సహాయం వ్యర్థం, నీకు సహాయం కావాలా? నేనే యెహోవానే, నేనే నీకు సహాయకుడిని. మన ఆ దేవుడు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరం తీర్చే దేవుడు. నీకు సహాయం కావాలంటే, నీ అవసరతలో నీకు తోడ్పాటు కావాలంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు సహాయకుడిని. నీ అవసరతలన్నింటిలో ఏదైనా కావచ్చో వాటిలో నేను సహాయం చేసేవాడు నేనే. ఈరోజు సహాయం కొరకు ఎంతమంది అర్జిస్తున్నారు? ఈ భూమి మీద సహాయం లేక నిరుత్సాహంతో లోకంలో ఎంతమంది బాధలు పడుతున్నారు? అయితే దేవుడు మనందరికీ చెప్తున్నాడు, నేను సమస్తం ఉండేది ఒక దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క రాజ్యంలో ఉన్న సమస్తాన్ని ఓడీకరించున్నాను. అక్కడ మాత్రమే నాకు సన్నిధి ఉంది. అక్కడి నుంచి అక్కడికి వచ్చిన వారికి నేనేం చేశానంటే, నీకు సహాయం కావాలంటే నేను నీకు సహాయకుడే అన్నాడు. ప్రభువు ద్వారా నేనేం చేస్తానంటే నీ అవసరతలన్నీ కూడా నేను తీరుస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మూడో విషయం,
భూమి మీద మానవుడు సంతోషంగా జీవించాలన్నా ఆరోగ్యం అవసరం కదా. 3, ఆరోగ్యం. ఆరోగ్యం లేకుండా ఏ పనైనా చేయగలడా? లేదు. పోనీ చక్కగా ఆహారం తీసుకోగలడా? అది తింటే అది నువ్వు తినకూడదు, ఈ ఆహారం నువ్వు తినకూడదు, ఈ నీళ్ళు కూడా ఒక గ్లాసులో సగం తాగాలి. ఇవి ఆరోగ్యం లేని వారికి కండిషన్లు. అయితే ఆరోగ్యం ఎవరిస్తారు? అసలు ఆరోగ్యం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది? ఆరోగ్యం ఎవరిస్తారు తర్వాత చేద్దాం. ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది? కీర్తనలో 38వ అధ్యాయము 7వ వచనం. దావీదు గారు చాలు నేను దావీదు గారు చెప్తున్నాడు, నా శరీరంలో ఆరోగ్యం లేదు. ఎందుకు లేదు? నా శరీరంలో ఆరోగ్యం లేదు. అయితే నా శరీరంలో ఆరోగ్యం లేవడానికి కారణం ఏంది? అక్కడ 3వ వచనం చదివాను నేను, 38:3. చాలు. దేవుని కోపం రేపితే, దేవునికి దూరంగా బతికితే, మన పాపం చేస్తే దేవుడు చెప్తున్నాడు, దావీదు గారు అనుభవం చెప్తున్నాడు, నా శరీరంలో ఆరోగ్యం లేదు. ఎందుకు లేదంటే నేను దేవుని కోపాన్ని రేపాను. ఎందుకు నా శరీరంలో ఆరోగ్యం లేదంటే నేను పాపం చేసి నా ఎముకలు సత్తువ పోగొట్టుకున్నాను. అయితే ఆరోగ్యం కావాలంటే, ఆరోగ్యం లేకుండా ఈ భూమి మీద ఎలా బ్రతకలేము, కష్టం. మంచంలో ఉన్న కనీసం బాగానే ఒక అవయవం పాడైపోయినా మిగిలిన శరీరం చక్కగా ఉంటేనే మానవుడు సంతోషంగా ఉండగలడు. అయితే ఆరోగ్యం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని కోపం రాగొట్టి దేవుని కోపాన్ని కోపం వచ్చేటట్లు ప్రేరణ మనం చేసి మన ఆరోగ్యం పోగొట్టుకుంటే మళ్ళీ ఆరోగ్యం ఎలా వస్తుంది? సామెతలు 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు రండి, నాకు భయపడండి, నా యందు భక్తి కలిగండి, మీకు చెడుతనాన్ని విసర్జించండి, అప్పుడు మీకు మీ దేహానికి ఆరోగ్యాన్ని, నీ ఎముకలకు సత్వనిస్తాను. ఈరోజు దేవుడు మన ఆరోగ్యం కావాలంటే, ఒకవేళ తెలిసి తెలియక పొరపాటు చేసి దేవుని కోపానికి బలైన మనం మరలా తిరిగి ఆరోగ్యం పొందాలంటే దేవుడు చెప్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనాన్ని విసర్జించు, నా ఎదుకురా, నీ సర్వశరీర ఆరోగ్యాన్ని, నీ ఎముకలకు నేను సత్వనిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమను వాళ్ళారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అన్ని దొరికే స్థలం ఎక్కడంటే దేవుని యొక్క రాజ్యమైన సంఘంలో. ఆ సంఘంలో దేవుడు చెప్తున్నాడు, ఆ సంఘం నుంచి దేవుడు ప్రకటిస్తున్నాడు, ఇదిగో నీకు శాంతి సమాధానం లేదా, నా ఎద్దుకురా. నీకు సహాయం కావాలని అర్థిస్తున్నావా, ఇదిగో నేనే సహాయకుడిని. ఇదిగో నీకు ఆరోగ్యం లేకుండా పాడైపోయినదా, ఇదిగో నేను నీకు ఆరోగ్యం ఇచ్చేవాడిని. ఎలా అంటే నీ చెడుతనాన్ని విసర్జించి నా సన్నిధికి రా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. ప్రేమని వాళ్ళరా, ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ ఆరోగ్యం ఎందుకు పొందలేకపోతున్నాం? దేవుడైతే ఒకవేళ పొరపాటు చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం, మరలా దేవుడైతే చెప్తున్నాడు, నా ఎత్తుకురా, నీ చెడుతనాన్ని విసర్జించు, నా ఎత్తుకురా, నేను ఆరోగ్యాన్ని ఇస్తాను అన్నాడు. అయితే ఎందుకు పొందలేకపోతున్నాం? యెషయా 6వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవనట్లు ఈ జనుల హృదయము ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పారు. ఇక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు, వారి హృదయం కోపట్టున్నది, వారి చెవులు మందంగా ఉన్నాయి, వారి కళ్ళు మూసుకుని ఉన్నారు. పొరపాటు చేయడం ఒక తప్పు. మరలా దేవుడు చెప్తున్నాడు, నీ చెడుతనాన్ని విసర్జించి నా యొద్దకురా. అయినా కూడా మానవుడు ఎలా ఉన్నా అంటే హృదయంతో కోపం నిండి ఉన్నది, తన కన్నులు మూసుకుని ఉన్నాడు, తన చెవులు మందంగా ఉన్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా ఆరోగ్యం పొందలేకపోతున్నావు అంటే ఇదిగో నీ పరిస్థితి ఎలా ఉంది, అవి విడిచి నా యొద్దకురా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. మరి 4వ విషయం, ఆహారం మానవుడికి అవసరమే. ఆహారం లేకుంటే ఈ భూమి మీద మానవుడు బ్రతకలేడు. ఆదికాండం 18వ అధ్యాయము
5వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, కొంచెం ఆహారం తెచ్చింది, మీ ప్రాణమును బలపరుచుకుని. చాలు చాలండి. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు, ఆహారం ఎందుకు? నీ ప్రాణాన్ని బలపరచుకోవడానికి, ఈ శరీర దేహాన్ని బలం పొందడానికి ఆహారం కావాలి. అయితే ఈ ఆహారం నేనుగా సంపాదించుకున్నది, నా శక్తి కదా, నా సామర్థ్యం నేను ఈ ఆహారాన్ని సమకూర్చుకున్నానని మానవుడు భావిస్తున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, లేవికాండము 26వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఆహారం ఎందుకు అని అంటే అది ప్రాణాధారం. నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని బలపరచుకోవాలంటే ఆహారం కావాలి. అయితే నేనుగా సంపాదించుకున్నది అది నాది కదా అని భావించే మానవులకి దేవుడు చెప్తున్నాడు, లేవికాండము 26వ అధ్యాయము 26వ వచనం. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము ఉంది. తూనికి చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చదు. మీరు తినరు కానీ తృప్తి పొందరు. చాలు. మీరు అనుకుంటున్నారేమో ఈ ఆహారం నాదని మీరు భావిస్తే, అది మీరు తిన్నా కూడా సరే అది మీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. మీరు తిన్నా కూడా సరే అది మీకు తృప్తినివ్వదు. నీ శరీరానికి, నీ దేహానికి అది ప్రయోజనకరం కాదు. దేవుడు అది దీవిస్తేనే, దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు భావిస్తేనే అది నీకు ప్రయోజనకరం అవుతుంది. నీ దేహం బలపరచడానికి ప్రయోజనకరం అవుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద అనేక మంది ఇంకా ఆహారం లేకున్నారు. అది దేవుడు చెప్తున్నాడు కీర్తనలో 34వ అధ్యాయము 10వ వచనంలో, సింహం పిల్లలు లేమి కలిగి ఆహారం లేకుండా నడిచాము, కానీ నా పిల్లలకి మరి సింహ పిల్లలే అలాంటి స్థితి దేవుడు అనుగ్రహిస్తే చదువుదాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి ఉంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదువైంది. చాలు. ఇక్కడ మరి విషయం చెప్తున్నాడు, ఒకవేళ సింహపులైనా లేమి కలిగి లేకుండా ఈ ఆకలికలు ఉంటాయేమో, నా యొద్దకు వచ్చే ఏ బిడ్డ కూడా, నా యొద్దకు వచ్చే భక్తుడు కూడా వాడు ఎప్పుడు కూడా ఏ మేలు కూడా కొదకుండదు, వారికి సమస్తాన్ని దయచేస్తాడు. అందుకే దేవుడు చెప్పాడు, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో చెప్పినట్లు సమస్తం దయచేసే దేవుడు. ఈరోజు వాస్తవంగా ఆలోచించేయండి. ఆదికాండం 45వ అధ్యాయం 45వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఎలా చేశాడు? ముందుగానే కరువు వస్తుందని దేవునికి మాత్రం తెలుసు, ఇశ్రాయేల్కి తెలుసా? మరి యోసేపుని ఏ ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పంపించారా? వాళ్ళ ప్లాన్ ప్రకారం పంపించాడా? దేవుడు వారిని పోషించాలని, వారికి ఆహార నిమిత్తమే మొదటగా మరి యోసేపుని తన సహోదరుల ద్వారా మరి అక్కడికి నెట్టివేయబడ్డాడు. దేవుని యొక్క ప్రణాళిక నీకు ముందుగానే ఆహారం కొరకు ఈ భూమి మీద ఉన్న దేవుని యొక్క సంఘం తన బిడ్డలకు ముందుగానే సమస్తాన్ని సిద్ధపరుస్తాడు. అందుకే ఆ రోజు ఇశ్రాయేలు ఇబ్బంది పడతారని ఆ కరువు నుంచి కాపాడడానికి ముందే యోసేపుని మరి ఐగుప్తుకు పంపించిన దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, నీకు ఆహారం కావాలంటే ఆ సింహపిల్లైనా లేమి కలిగి ఇబ్బంది పడతాయేమో, కానీ నన్ను నమ్ముకున్న నా బిడ్డలు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవానే ఆదరణ చేసుకున్న వారికి ఈ మేలు కొద ఉండదు. కీర్తన 145వ అధ్యాయము 7వ వచనం దేవుడు చెప్తున్నాడు, ఆకలి కొని వారికి ఆహారం దయచేయము. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఆహారం కావాలంటే ఒకవేళ నా సంపాదన, నా శక్తి, నా సామర్థ్యం అనుకుంటే అది నువ్వు తిన్నా కూడా అది తృప్తినివ్వదు. అది దేవుడు దయచేశాడని దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తే నీకు అది ఆరోగ్యం ఇస్తుంది, నీ ప్రాణానికి బలాన్ని ఇస్తుంది, నీ దేహానికి. మరి అలా కాకుండా నువ్వు తింటే అది నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వదు. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆకలికి ఉన్నారో వారికి ఆహారం ఇస్తాడు. మరలా ఏదైనా విపత్తు జరుగుతుందంటే ముందుగానే మన కొరకు సిద్ధపరిచే దేవుడు. ఆ రోజు ఇశ్రాయేలు యోసేపు ద్వారా సిద్ధపరిచిన దేవుడు ఈరోజు మన కొరకు కూడా సిద్ధపరిచే దేవుడు అన్నాడు. మనం అది ఆలోచించాలి. మరి 5వ విషయం, ఈ భూమి మీద ఎవరైనా వెంటనే చనిపోవాలనుకున్నారండి, నేను 30 సంవత్సరాలు బతికితే లేదా 40 సంవత్సరాలు ఉంటే చాలులే, నాకు ఈ ఆయుష్కాలం చాలా అనుకుంటున్నావా? కాదు కదా. నాకు ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే నాకు ఆనందం ఉంటుందని ప్రతి మానవుడు ఆలోచించేస్తున్నాడు. అయితే 5వ విషయము ఆయుష్కాలం. ఆయుష్కాలం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము
1 నుంచి 9 వరకు చదువుకుంటే అక్కడ మరి తన భక్తుడైన యెషయా ద్వారా మరి హిజ్కియాకు చెప్తున్నాడు, హిజ్కియా, నువ్వు మరణకరమైన వ్యాధి కలిగి ఉన్నావు, నువ్వు చనిపోతావు. అయితే హిజ్కియా దేవుని యొక్క ప్రవక్త చెప్పాడు, అయితే నేను చనిపోతానని అలా నిరుత్సాహం చేయలేదు. వెంటనే మరి ఆయన ఎలాగా కన్నీటితో గోడతో తిరిగి దేవుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఆయుష్ని వెంటనే తీసేశాడా? దేవుడు కూడా మార్పు పొందాడు. దేవుడు కూడా తన మనసు మార్చుకుని, హిజ్కియా, నీ కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను, అయితే నీకు 15 సంవత్సరాల ఆయుష్ కలిస్తున్నాను అంటున్నాడు. అయితే ఈరోజు మనకు ఆయుష్ కావాలంటే, మనం ఆయుష్కాలం దీర్ఘాయుష్మంతులు కావాలంటే దేవుడు ఈరోజు మనకేం చెప్తున్నాడు? 1 రాజులు 3వ అధ్యాయము 14 చూద్దాం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలు నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవులో నడిచి వాటిని గైకొనిన ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. చాలు. ఇక్కడ సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు, సొలొమోను, నీ తండ్రి అయిన దావీదు నా కట్టలను నా ఆజ్ఞలు గైకొన్నాడు. అయితే నీవు అలా గైకుంటే, నా ఆజ్ఞలు నా యొక్క విధులను నువ్వు గైకుంటే నువ్వు ఎలాగుంటావంటే దీర్ఘాయుష్ పొందుతావు. ఈరోజు మనం దీర్ఘాయుష్ పొందాలంటే, ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకాలని మనం ఆశపడితే దేవుడు చెప్తున్నాడు, నాకు భయపడి నా ఆజ్ఞలను నువ్వు గైకొనుకో, నా ఆజ్ఞలకు లోపడు, అప్పుడు నీకేం చేస్తానంటే నేను దీర్ఘాయుష్ నీకు అనుగ్రహిస్తాను. దేవుడు మరి హిజ్కియా ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈరోజు మన ప్రార్థన ఆలకించాలంటే దేవుడు ఒక విషయం చెప్తున్నాడు, నా ఆజ్ఞలు నా కట్టడలు లోబడు, నీకేం చేస్తానంటే నేను ఆయుష్ కల్పిస్తాను అంటున్నాడు. మరొక విషయం, కలహాలు లేని కుటుంబం. ఈరోజు చాలా ఎక్కువగా కుటుంబాలు చూసినప్పుడు ఏ కుటుంబంలో కూడా మరి ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉన్నారు, వారికి ఎలాంటి మరి పగలు లేవో అనే ఆలోచన లేదు. ఆలోచన చేస్తే ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు పగలని ఏ కుటుంబం కూడా లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, కలహాలు లేని కుటుంబం. అసలు కలహాలు ఎందుకు వస్తాయి? అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కలహాలు వచ్చాయి. వాళ్ళిద్దరు ఏమయ్యారు? అబ్రహాం ఏం చేశాడు? మనిద్దరం బంధువులు, మన మధ్య కలహాలు ఉండకూడదని సామరస్యంగా ఆ కలహాలు పరిష్కరించుకున్నాడు. అయితే ఈరోజు మన కుటుంబంలో కలహాలు లేవా? ఉన్నాయి. అదే ఆ అబ్రహాము నమ్మిన దేవుడిని మనం కూడా నమ్ముతున్నాం కదా, అయితే మనకెందుకు కలహాలు ఉన్నాయి అని ఆలోచన చేసినప్పుడు సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే ఆ కలహాలకు కారణం ఏం చెప్తున్నా అంటే, పగ ఏం చేస్తుందంటే కలహాలు రేపుతుంది. నీలో పగ ఉంటే అది కలహాలు వస్తుంది. నీ తండ్రిని ఒకవేళ నీకు ఏమైనా తెలియకుండా నువ్వు తప్పు చేస్తుంటే నేను దండిస్తే నువ్వు భయపడకుండా లోపడకుండా పగ పెంచుకుంటున్నావు. నా తండ్రే కదా, నేను సరైన మార్గంలో నడవలేదు కనుక నన్ను దండించాడు, నన్ను గద్దించాడు అని భావించలేదు. అయితే మరి ఈయన పగ పెంచుకొని ఆ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా కలహాలు కలిగిన కుటుంబంగా ఉంటుంది. మరి అదే సామెతలు 15వ అధ్యాయము 18వ వచనంలో కూడా చెప్తాడు, కోపోద్రేకమైన వాడు కలహాలు రేపుతాడు. ఎవరికైతే కోపం ఉంటుందో ఆ కుటుంబంలో కోపం ఉన్న వ్యక్తి ద్వారా ఆ కుటుంబం ఏమవుతుందంటే కలహాలు, ఆ కుటుంబంకి నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. మరి అక్కడే చెప్తున్నాడు సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం అంటాడు, మూర్ఖుడు కలహాలు రేపుతాడు. ఎవరు చెప్పిన ఏనన్నవాడు ఎప్పుడు కూడా మూర్ఖత్వంతో మాట్లాడతాడు, ప్రతి మనిషిని బాధ పెడతాడు. తద్వారా ఏం చేస్తుందంటే కలహాలు వస్తాయి. అది దేవుడు చెప్తున్నాడు, కలహాలు లేని కుటుంబం కావాలంటే దేవుడు ఒక సంఘాన్ని కూడా హెచ్చరిక చేశాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, పౌలు ద్వారా దేవుడు ఒక సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు, ఓ కొరింథీ సంఘమా, నీ సంఘంలో కలహాలు ఉన్నాయని నేను క్లోయ ఇంటి వారి వల్ల విన్నాను. నేను పలానా క్లోయ ఇంటి వారు నాకేం చెప్పారంటే మీ సంఘంలో కలహాలు ఉన్నాయి. ఈరోజు మన సంఘంలో కలహాలు ఉన్నాయా?
మన కుటుంబంలో కలహాలు ఉన్నాయా? అయితే దేవుడు చెప్తున్నాడు, నా ఎదుకు రా. నీ కలహాలు ఉంటే నీకు సమాధానం కావాలా? నీకు నెమ్మది కావాలా? కలహాల కారణం ఏంటంటే నీలోని పగ. నీ కలహాల కారణం ఏంటంటే నీలోని మూర్ఖత్వం. కలహాలకి కారణం ఏంటంటే మరి నువ్వు గద్దింపు నిన్నడు. ప్రేమన వాళ్ళరా, దేవుడు చెప్తున్నాడు, నా కళ, నా కలహాలు, నా పగ. అయితే నేను దేవుని దగ్గరికి వస్తే నాకు ఎలా దొరుకుతుంది? దానికి సమాధానం ఎలా దొరుకుతుంది? నా పగ ఎలా చల్లారుతుంది? నా ఆవేశం నన్ను ఇలా బాధ పెట్టారు, వాళ్ళపైన నేను ఎలా ప్రతీకారం తెచ్చుకోవాలంటే దేవుడు సమాధానం చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19 నుంచి 21 వచనం చదువుకుందాం. ప్రియులారా, నీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు చోటీయుడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తును అని ప్రభువు చెప్తున్నాడని రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దానం ఇవ్వు. అలాగే చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. చాలు. దేవుడు చెప్తున్నాడు, నాకు పగండి, నన్ను ఇబ్బంది పెట్టారు, నాకు హాని చేశారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీకు పగగా ఉంటే అది దేవునికి వదిలేయి. దేవుడు నీ శత్రువుని, నేను ఇబ్బంది పెట్టిన వాడిని, నీకు హాని చేసిన వాడిని ఏం చేస్తాడంటే నీవు చేయాల్సింది ఏంటంటే ఆ పగను దేవునికి అప్పగించు. అది నీవు మేలు చేత కీడుని చేయించు. వానిపైన నువ్వు ఏ యాక్షన్ తీసుకోవద్దు. అది తీసుకునేది దేవుడు కనుక నా దగ్గరకు రా. నీకు నేనేం చేస్తానంటే ఆ పగను ఎలా తీర్చాలో నీవైతే మేలే చెయ్యి, నువ్వు పగ ఆయన మీద పెంచుకోవద్దు. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఏ కుటుంబంలో కూడా కలహాలు ఉన్నాయి. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టేవారైనా, మూర్ఖంగా మన పైన మాట్లాడేవారినైనా మనం మౌనం పాటించి దేవుడికి అప్పచెప్పాల్సిన వారమే. కానీ వారిపైన మనం ఎలాంటి ప్రతీకారం తెచ్చుకునే అధికారం మనకు లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు మేలు చేత కీడుని జయించు, మరి కీడు చేత నువ్వు మేలుని జయించలేవు. నీకు ఎవరికైనా పక్కుంటే నేను చేయాల్సిన పని ఏంటంటే వానికి మేలే చేయి. అప్పుడు వాడి నెత్తిన నువ్వేం చేస్తావంటే కుప్పగా నిప్పులు పోస్తావు. అది నీవు తీర్చుకుంటే కొద్దిగా ఉంటుంది, దేవుడు ఆ పగ తెచ్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. మనం ఆలోచించాల్సింది దేవునికి అప్పు చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, ఆ పని నీది కాదు, నువ్వు ఎప్పుడు పగ పెట్టుకోవు. పగ నీ మీద పగ పెట్టుకున్న వానికి నేనేం చేశానంటే వానికి నువ్వు మేలు చేసినప్పుడు వాడిని ఎత్తిన కుప్పలుగా అవి కీడు చేస్తుంది. ఈరోజు మరొక విషయాన్ని మనం దేవుడు చెప్పాడు, కలహాలు లేని కుటుంబం కావాలంటే ఇదిగో దేవునికి అప్పగించు. మరొక విషయం, శోధన జయించుట. ఈ భూమి మీద ప్రతి మానవునికి శోధన వస్తుంది కదా. శోధన లేకుండా ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. దేవుని భక్తుడైనా మరి దేవుడే సాక్షిగా చెప్పిన భూమి మీద యోబు లాంటి మనిషి మరొకడు లేడని సాక్ష్యం చెప్పిన ఆ యోబు కూడా శోధన రాలేదా? వస్తాయి. దేవుని కుమారుడు ఈ భూమి మీద బ్రతికిన రోజుల్లో బ్రతికినప్పుడు ఆయన కూడా శోధనలు వచ్చాయి. ఈ భూమి మీద ఏ మానవుని కూడా శోధన రాకుండా ఉండదు. అయితే శోధన వస్తే అది ఎలా? శోధన రాకుండా ఉండదు. అయితే ఆ శోధన నేను జయించాలంటే ఎలా? దేవుడు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. చాలు కన్నది. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడి, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గంలో కలుగు చేయండి. చాలు. ఒకవేళ నువ్వు శోధనలో పడితే అది తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే మనుషులు ఎలా ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడేనో శోధనలు తోశాడని భావిస్తున్నాడు. వాళ్ళకు దేవుడు సమాధానం చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చిన వరకు చదువుకుందాం. చాలండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చింది.
శోధన చేయించేవాడు. శోధనకు చెందిన వాడి ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసి దేవుడు వీటిని శోధింపబడ్డాడు. ఆయన ఎవరిని శోధింపబడ్డాడు? ఎవరైనా నేను దేవుని శోధించుకుంటున్నాను. ప్రతి వాడును స్వకీయమైన చేత ఈడవబడి మరుల పడుకుంటున్న వాడిని శోధించారు. చాలు. ఇక్కడ ఈ భూమి మీద ఏ మానవుడు కూడా శోధనలు పడినప్పుడు ఎట్నే ఎవరు నిందిస్తారు? దేవుడు నిందిస్తాడు. అది దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఎవడైనా శోధనలో పడినప్పుడు అది వాడు దురాశ వల్లనే తప్ప దేవుడు ఎవరిని కూడా శోధించడు. శోధన తప్పించుకునే మార్గం దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు పొరపాటున దేవుడే నన్ను ఈ శోధనలు తోసాడని మేము భావిస్తే దేవుడు సమాధానం చేస్తున్నాడు, నేను ఎవరిని కూడా శోధించను. వాడు దురాశ వల్ల, వాడు అత్యాశ వల్ల మాత్రమే వాడు శోధనలో పడతాడు తప్ప నేనైతే వాడిని తప్పిస్తాను. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. చదవండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. చాలండి. మీరు శోధన సహిస్తే మీకు మెప్పు ఘనత కలుగుతుంది. శోధన ఒకవేళ నీ పొరపాటు వల్ల, నీ దురాశ వల్ల, నీ అత్యాశ వల్ల ఈ శోధనలో పడితే అది తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తున్నాడు. ఆ తప్పించుకుని నువ్వు జయిస్తే నీకు మెప్పు ఉంటుంది, ఘనత కలుగుతుంది. మరి శ్రేష్టమంది కూడా దేవుడు ఇస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నువ్వు శోధన జయిస్తే దేవుడు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన దేవ కిరీటం పొందును. చాలండి. శోధన సహిస్తే వానికి జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు. నాకు శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చిందని నువ్వు కుంగిపోకూడదు. అది నా దురాశ, నా తప్పిదం, నా లోటు వల్ల, నా యొక్క పొరపాటు వల్ల ఆ శోధన నాకు వచ్చిందని భావించి దేవుడు ఎన్నటికీ శోధించడు. నేను దేవుడిని నిందించకూడదు. ఒకవేళ ఈ శోధన నుంచి తప్పించుకోవాలంటే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆ మార్గం చూపుతాడు. అప్పుడు నేనేం చేశానంటే దేవుని దగ్గర ప్రభువు రాకడ వచ్చినప్పుడు నేను ఆయన యొక్క మెప్పును పొందుతాను, ఆయన ద్వారా నేను ఘనత పొందుతాను, కీర్తి పొందుతాను. మరి నేను ఆ శోధనని జయిస్తే జీవ కిరీటాన్ని పొందుతాను. ప్రేమ మన అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే శోధన ఎవరు తప్పించుకోలేరు. ఏదో ఒక పొరపాట్లు శోధనలు పడతారు. ఆ శోధనలు జయించాలంటే దేవుడు చెప్తున్నాడు. ఆ శోధనను జయిస్తే జీవ కిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి పౌలు నమ్మకం చెప్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, నేను మంచి పోరాటని నా కొరకు జీవ కిరీటం ఉంటుంది. ఈరోజు అనేకమైన శోధనలు మరి ఆయన ఎదుర్కొన్నాడు. ఎన్నిసార్లు ఆయన కొట్టారు, ఎన్నిసార్లు ఓడ పగిలి మరి సముద్రంలో బాధపడ్డాడు. లేక దిగంబరుగా అనేక సార్లనే ఆయన రాస్తాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చెప్తాడు. పౌలు పడిన శ్రమలు, పౌలు పడిన ఆ యొక్క బాధలు ఎంతగా పోరాడాడు ఆయన చెప్తున్నాడు. నా కొరకు జీవ కిరీటం భద్రపరచండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు శోధన సాయిస్తే, నువ్వు శోధన జయిస్తే నీకేం జరుగుతుందంటే జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు. మరి ఎనిమిదో విషయం సాహసం. ఈ భూమి మీద మనందరూ కూడా అనేకులతో ఫ్రెండ్షిప్ చేస్తాం, స్నేహం చేస్తాం, స్నేహితులు స్నేహం చేస్తాం. మరి భార్య భర్త కూడా కలిసి ప్రయాణం చేయాలని చాలా స్నేహంగా క్లోజ్గా జీవితాన్ని ప్రారంభిస్తారు. మరి అనేక రకాలుగా క్లాస్మేట్స్నో రూమ్మేట్స్నో వీళ్ళతో స్నేహం పెంచుకోవాలని అలా శాశ్వతాన్ని భావిస్తాడు. అయితే ఇది శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రేమించి వివాహం చేసుకున్న వారి మధ్య కూడా ఈ శాశ్వతంగా స్నేహం కొనసాగట్లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలండి. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు.
దేవుని సాహసం శాశ్వతం, మనుషుల యొక్క సాహసం తాత్కాలికం. ఈ భూమి మీద చిరకాలం మేము ఆనందంతో గడపాలని భార్యాభర్తల మధ్య సాహసం శాశ్వతం ఉండట్లేదు. మరి స్నేహితుల మధ్య స్నేహం శాశ్వతం ఉండడం లేదు. ఈరోజు బాగున్న స్నేహితుడు మరుసటి రోజు మరొక రోజు వారిద్దరు కనబడినా కూడా, ఎదురెదురు కనబడినా కూడా ఒకరినొకరు పలకరించే స్టేజ్లో కూడా లేరు. అది దేవుడు చెప్తున్నాడు, నేను నమ్మకస్తుని, నా కుమారుని నేను పిలుస్తున్నాను. నేను ఎందుకు పిలుస్తానంటే నా కుమారునికి సహవాసం కరెక్ట్. ఆ సహవాసం ఎక్కడ ఉంటుందంటే తన కుమారునికి రాజ్యంలో ఉంటుంది. ఆ కుమారుని మరి ఆ కుమారుని యొక్క శరీరం మరి రక్తంతో కట్టబడిన ఆ సంఘంలో ఉంటుంది. మనం చూసాము మరి ఇబ్బంది జరిగినప్పుడు ఎలా స్పందించారు, చిన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఎలాంటి సహవాసం చూపించారు, ఎలాంటి ప్రేమ చూపించారు. అది సంఘం ద్వారా దేవుడు చెప్తున్నాడు, నేను నమ్మదగిన వాడిని, నా యొద్దకు వచ్చేవాడు వాడు సహవాసాన్ని పొందుతాడు. మరి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కూడా అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, నాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు నేను చూసిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాను. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకు ఏమి సంగతులు రాయించున్నాను. ఇక్కడ మరి అపోస్తులు తెలియజేస్తున్నారు, మా సహవాసం అయితే మన సహవాసం అయితే మనలో కలుపుకుంటున్నాడు. మరి తండ్రితోను ఆయన కుమారునితోను, తండ్రితో సహవాసం అయితే అది శాశ్వతం, ప్రభుతో సహవాసం అయితే అది కూడా శాశ్వతం. ఈరోజు ఈ భూమి మీద ఏ సహవాసం కూడా ఒకరోజు విడిపోతుంది. నీకు సహవాసం కావాలంటే స్థానిక సంఘంలో దొరుకుతుంది. ఆ సహవాసం శాశ్వతం. అది ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ఆ సహవాసం నీకు కొనసాగుతుంది. ఇక్కడే మన వల్లరా ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మరి అన్నీ దొరికే స్థలం ఎక్కడంటే దేవుడు ఏర్పాటు చేసిన తన రాజ్యాల్లో, అదే స్థానిక సంఘంలో. ఆ రోజు యెరూషలేములో అలాంటి అవకాశం దయచేశాడు. ఈరోజు స్థానిక సంఘంలో దేవుడు దయచేస్తున్నాడు. ఏం దయచేశాడంటే కొన్ని విషయాలు మాత్రం మనం ఆలోచించేస్తాం, నాకు సమాధానం లేదు. ఆ సమాధానం నాకు ఎవరు ఇస్తారంటే ప్రభు చెప్తున్నాడు, ఓ భారం మోసుకుని వాళ్ళరా, ఓ ప్రయాసపడి వాళ్ళరా నా ఎద్దుకు రండి, నేను శాంతిస్తాను. ఓ మీకు నా శాంతినే ఇవ్వడానికి నేను విన్నాను అంటున్నాడు. మరి సహాయం కావాలని అర్జించే వారికి దేవుడు చెప్తున్నాడు, సహాయం నీకు ఎక్కడో దొరకదు. ఈ భూమి మీద మానవులు చేసే సహాయం కొద్ది కాలమే, అది వ్యర్థము. అది నేను చేసే సహాయం శాశ్వతం. నేను సహాయకుడే అయినాను. దేవుడు మత్తయి సువార్త 6:32 చెప్పినట్లు నీకేం కావాలో అవన్నీ నేను ఎరుగున్నాను అంటాడు. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు సహాయం కావాలంటే, మరి నీకు ఆరోగ్యం కావాలంటే, నీకు ఆహారం కావాలంటే, నీ కుటుంబం కలహాలు లేని కుటుంబంగా ఉండాలంటే, మరి నీకు మంచి సహవాసం కావాలంటే, నీ శోధన జయించాలంటే, నువ్వు జీవ కిరీటాన్ని పొందాలంటే దేవుడు చెప్తున్నాడు, అవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే దేవుని యొక్క సంఘంలో, యెహోవా నివసించే స్థలం, యెహోవా సన్నిధి ఉన్న ప్రాంతాల్లోనే అవి మాత్రం దొరుకుతాయి. మరి ఎక్కడ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కావాలంటే చూడండి, ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుని ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుడు తన ఊరికి ఒట్టి చేతులు వెళ్ళి నాకు అనేకమైన శాంతి కావాలి, నాకు సహాయం కావాలి అని లోకంలో ఎత్తగలైనా తను డబ్బుతో వెళ్ళాడు, తను సినిమాలకు వెళ్ళాడు, షికారికి వెళ్ళాడు, త్రాగాడు, వ్యభిచరించాడు. వీటిలో కూడా తనకు శాంతి దొరకలే. తనకు సమాధానం ఉండాలనుకున్నాడు, ఆనందంగా గడపాలనుకున్నాడు. ఎక్కడ దొరక్క మరలా ఎక్కడికి వచ్చేసాడు, తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనందరూ కూడా సమాధానం కావాలంటే నేనే సమాధానం కర్త. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, దేవుడు చెప్తున్నాడు అన్నీ దొరికే స్థలం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందంటే సంఘంలో ఉంటుంది. ఇలాంటి ఆలోచన మనం ఆలోచన చేయాలి. దేవుడు అయితే చెప్తున్నాడు, యెహోవా నివసించే చోటు, యెహోవా మహోన్నతుడు ఉండే చోటు స్థలము సంఘము. ఈ సంఘానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సంఘంలోనే నీవేం పొందాలన్నా, సహవాసం పొందాలన్నా, ఆరోగ్యం పొందాలన్నా, ఆహారం పొందాలన్నా, ఆయుష్కాలం పొందాలన్నా, నీ కలహాలేని కుటుంబం కావాలన్నా కూడా దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధికి రా. ఈరోజు అలాంటి స్థితిలో మనం ఎవరైనా ఉంటే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనందరూ కూడా దేవుడు సమస్తాన్ని అంటున్నాడు. ఒకటి కాదు, నేను కొన్ని చెప్పాను, సమస్తం దయచేయగలవాడు. ఆ దయచేసి దేవుని ఎద్దుకు మనం వస్తే దేవుడు మన ఎద్దుకు వస్తాడు. అప్పుడు మన అక్కర్లన్నీ తెరుస్తాడు, మన బాధలన్నీ తెరుస్తాడు. అలాంటి ఆలోచన కలిగి మనందరూ కూడా
దేవుని సన్నిధికి వచ్చి శ్రద్ధగా దేవుని సంఘానికి వచ్చి దేవుని యొక్క రాజ్యంలో మనం సభ్యులు కనుక అలాగే కొనసాగితే మన సాహసం శాశ్వతంగా ఉంటుందని మనందరూ కూడా భావిద్దాం. ఈ మాటలు నాతో కలిసి మీరు అందరూ కూడా పరిశీలిస్తూ మరి ధ్యానించిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ నాకు ఈ అవకాశం సంఘానికి మరి సహోదరులకి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.